సింగరేణికి రావాల్సిన 33,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని, లేనిచో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. ఆదివారం గోదావరికని భాస్కరరావు భవన్లో జరిగిన ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం సంస్థలైన జెన్కో, ట్రాన్స్కోలకు బొగ్గు, విద్యుత్తును సరఫరా చేసిందని, గత ప్రభుత్వం హయాంలో బొగ్గు అమ్మినవి 12,000, విద్యుత్ సరఫరా చేసినందుకు 17,000 కోట్ల రూపాయలు సింగరేణికి చెల్లించకుండా 29,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డదని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా 4,000 కోట్ల వరకు బకాయి పడ్డదని, మొత్తం 33,000 కోట్ల రూపాయలు బకాయిలు సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 33,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే సింగరేణి సంస్థ అప్పుల్లో కూరుకుపై సంస్థ మనుగడ కష్టమవుతుందని, దానివల్ల కార్మికులకు వేతనాల చెల్లింపు, సంస్థ విస్తరణ కోసం, అభివృద్ధి కోసం మిషనరీ కొనుగోలుకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర ప్రభుత్వంకు లేఖ రాయడం జరిగిందని, అదేవిధంగా సెప్టెంబర్ 20న లాభాల్లో వాటా ప్రకటన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 33,000 కోట్ల రూపాయలు చెల్లించాలని అడగడం జరిగిందని తెలిపారు. వెంటనే ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే పరిస్థితిలో లేదని, గత కేసీఆర్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని అన్నారని ఆయన పేర్కొన్నారు. సింగరేణిలో కార్మికులకు ఐఎన్టీయూసీ నాయకులు మా ప్రభుత్వం అని చెప్పుకోవడం కాకుండా సింగరేణికి బకాయిలు ఇప్పించాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయిలు ఇవ్వకుంటే సంస్థ మనుగడ కొనసాగాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగిందని ఆయన అన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఇవ్వకుంటే ఏఐటీయూసీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. సింగరేణిలో ఐఎన్టీయూసీ వల్లే గుర్తింపు పత్రం ఆలస్యం జరిగిందని ఆయన ఆరోపించారు. 6 ఏరియాలు గెలిచినామని గుర్తింపు పత్రం ఇవ్వాలని, ఐఎన్టీయూసీ ఓట్లు ఎక్కువగా వచ్చాయని ఏఐటీయూసీకే గుర్తింపు సంఘం ఇవ్వాలని యాజమాన్యంతో వాగ్వాదం జరిగిందని ఆయన అన్నారు. 9 నెలల ఆలస్యంతో సెప్టెంబర్ 9న గుర్తింపు పత్రం ఏఐటీయూసీకి యాజమాన్యం ఇవ్వడం జరిగిందని తెలిపారు. గుర్తింపు పత్రం రాగానే కార్మికుల సమస్యలపై అక్టోబర్లో స్ట్రక్చర్, జేసీసీ నాయకులు ఏర్పాటు చేయాలని యాజమాన్యాన్ని కోరడం జరిగిందని, అదేవిధంగా 2023-24లో కంపెనీకి వచ్చిన లాభాల్లో వాటా 35% ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని కోరడం జరిగిందని ఆయన అన్నారు. సింగరేణి యాజమాన్యంతో ఈ నెల 18, 19 తేదీలలో జరిగిన సమావేశంలో లాభాల్లో వాటా ప్రకటన, కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని, లాభాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగిందని, యాజమాన్యం ఇటీ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సెప్టెంబర్ 20న లాభాల్లో వాటా 33% కార్మికులకు చెల్లిస్తామని ప్రకటించడం జరిగిందన్నారు. దానికి ముందు రోజు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నుంచి వరద బాధితులకు సహాయం కోసం 10,25 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగిందన్నారు. దీనిపై కొన్ని కార్మిక సంఘాలు తమ ఇష్టం వచ్చినట్లు కార్మికుల అనుమతి లేకుండా ఎట్లా ఇస్తారని గగ్గోలు పెట్టినట్లు కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ రెచ్చగొట్టాయని ఆయన ఆరోపించారు. కార్మికుల వేతనం నుంచి కట్ చేయకుండా కంపెనీకి వచ్చిన లాభాల్లో నుంచి చెల్లించడం జరిగిందని ఆయన అన్నారు. సింగరేణిలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా లాభాల్లో వాటా ఇవ్వాలని ఏఐటీయూసీ డిమాండ్ చేయడం వల్ల బోనస్ కింద 5,000 రూపాయలు ఇచ్చేందుకు యాజమాన్యం ఒప్పుకుందని ఆయన తెలిపారు. ఇది ఏఐటీయూసీ సాధించిన ఘనత అని ఆయన అన్నారు. లాభాల్లో వాటా ప్రకటన చేసిన తర్వాత కూడా పలు కార్మిక సంఘాలు ఏఐటీయూసీపై విమర్శలు చేశారని, వారి విమర్శలను ఆధారాలతో సహా చూపెట్టి తిప్పికొట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. మనం గుర్తింపు సంఘం గెలిచాం కాబట్టి తప్పనిసరిగా మా గుర్తింపు సంఘంతో మాట్లాడించాలని చెప్పినాం. పిలిచింది. మొదటి రోజు కొంచెం ఆలస్యం జరిగింది. మొదటి రోజునే జరిగేది. రెండో రోజున ప్రకటించింది ముఖ్యమంత్రి గారు. మొదటి రోజునే ఉండే ఆ రోజు మీటింగ్. కానీ ఆ మీటింగ్లో ఏంటంటే ఒక సమస్య వచ్చింది. ఏంటంటే ఈ లాభాల మన ఈ ఒకరోజు బేసిక్ అనేది మేమేం అడిగినామంటే, సరే మేము ఇస్తామని ఒప్పుకున్న మాట వాస్తవమే ఇస్తాం, మాకేం భయం లేదు, మేము చెప్తాం కార్మికులకు కూడా, మాకు తెలిసి మొదటి నుంచి ఉన్నది. కానీ ఇప్పుడు లాభాలు వచ్చినాయి కదా, ఈ లాభాల్లో మీరు రకరకాల ఖర్చులు పెడతారు, ఆ ఖర్చుల్లో ఇదొక ఖర్చు అనుకుని గవర్నమెంట్కి ఇవ్వండి, మా కార్మికుడి జీతం నుంచి కట్ కాకుండా ఉంటుంది అని అంటాం. అట్లా ఎప్పుడు లేదు ఇది
ఇది మీరు కొత్తగా మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఆ రోజంతా చర్చలు పెట్టారు. సరే నేను చెప్పినాం, మేము ఒప్పుకుంటాం, కానీ ఇది లేకుండా ఉంటే ఈ లాభాల వాటా సమస్య ఇప్పుడు లేకుండా ఉంటే ఎట్లాగో మా కార్మికుడు బేసిక్ నుంచే మీరు కడి చేసేవాళ్ళు మేము ఒప్పుకున్నాం. కానీ ఇవాళ ఇది ఉన్నది కాబట్టి ఇది చేస్తేనే మేము దాని మీద మాట్లాడతామని కూర్చున్నాం. అందుకని ఇక తెల్లారి వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మనకి ఈ లాభాల వాటాలు కూడా ముందు ముఖ్యమంత్రి ఏమన్నాడంటే, ముందు ఆర్థిక మంత్రి దగ్గర, అంటే మీ ఎనర్జీ మినిస్టర్ ఉన్నాడు కదా, మీ కన్సర్న్ మినిస్టర్, ఆయన దగ్గర మాట్లాడుకొని రాడంటే ఆయన దగ్గర మాట్లాడాడు. సరే వాళ్ళు ఏమన్నారంటే, సరే మనకు వచ్చిన లాభం ఎంత ఇవన్నీ తీస్తే మనకి 4,700 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. వచ్చిన తర్వాత దాంట్లో నుంచి మనకి ఎప్పుడులాగానే ఎప్పుడైనా కూడా ఏ సంవత్సరం అయినా కూడా మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్, అంతకుముందైన సంవత్సరం ఖర్చులు కాదు, అంతకుముందైన సంవత్సరం ఖర్చులు తీసిన తర్వాతనే అతనికి లాభాలు అనేది వస్తుంది. ఆ వచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అనేది తీస్తారు ఒకటి. రెండోదేమో బ్యాక్ ఫిల్లింగ్, ఓపెన్ కాస్ట్లో బ్యాక్ ఫిల్లింగ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏ ఓపెన్ కాస్ట్ తీసినా ఇప్పుడు నువ్వు అక్కడ తీసి వదిలిపెట్టడానికి కుదరదు, చట్టంలో ఏముంటుందంటే దాన్ని మళ్ళీ నువ్వు నింపాలి బట్టితో. తీసేటప్పుడు నింపడం కుదరదు కాబట్టి అది అయిపోయిన తర్వాత నింపడానికి దాన్ని చేస్తారు కాబట్టి దానికి డబ్బుల్ని ఇప్పుడే తీసి పెడతారు. ఏఐటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు సంఖ్య అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషం, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, పిట్ కార్యదర్శులు, ఆఫీస్ బేరర్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.